నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆర్ట్స్, డిజైన్ రంగాలలో ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి విశేషమైన గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది. ఫారెన్ ఛాన్సులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క జీతము చేతికి ఆలస్యంగా వచ్చే అవకాశము, సమయానికి మీ జీతం చేతిలో పడని అవకాశం కనబడుతోంది. కొంతమందికి డిలే అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి లేదా పరిష్కార మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లీగల్ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశంలోకి వెళ్ళిపోతారు. అంటే లీగల్గా చాలా ఇష్యూస్ మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి. కొంతమందికి వ్యాపార సంస్థలు మూసివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. మీ వ్యాపార సంస్థల్లో ఇల్లీగల్గా ఏదో జరుగుతున్నది అనే అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కోతకు సంబంధించిన పంట సిద్ధంగా ఉన్న పంటల మీద మీరు దృష్టి పెట్టడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయవలసిన పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్క రైతు బాధ్యత. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడికి ఎక్కువ గురయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఎటు మానసిక ఒత్తిడి తప్పదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించడమా లేదా అంటే సావధానంగా చూసుకోవడమా అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయుల సమాగమనము, గతంలో విడిపోయిన వారు కలవడం కానీ లేదా అంటే పాత సంబంధాలే తిరిగి పునరావృతం కావడం కానీ కనిపిస్తున్నాయి. ప్రయాణ సూచనలు కూడా, అది క్షేత్ర దర్శనం కావచ్చు, సరదాగా వెళ్ళడం కావచ్చు, ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా శుక్రగ్రహానికి శాంతి చేయించడము, బియ్యము సజ్జలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. కంటిన్యూ. కరెంటు పోవడం వల్ల మళ్ళా చెప్తున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోలీసు, ఆర్మీ వంటి రంగాలు చదివే అభ్యర్థులకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రికార్డు పనులు సజావుగా సాగే అవకాశంతో పాటు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మినరల్ వాటరు, డ్రింకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు వచ్చేటట్టుగాను వారి యొక్క బిజినెస్ అభివృద్ధి చెందేటట్టుగా కనబడుతోంది. దాని గురించి ఏమైనా విస్తరణ చేయాలి అంటే కనుక ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల ధరలు పెరుగుదల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరలా తిరిగి కూరగాయలనే పంటగా వేసేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించిన చికాకులు కానీ ఇబ్బందులు కానీ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా జరిగితే కనుక మీరు తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక నిదానంగా కుటుంబ సమస్యలు పరిష్కారానికి వచ్చే మార్గం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి జపము కానీ హోమం కానీ చేయించుకుని యథాశక్తిగా ఎరుపు పళ్లను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విద్యార్థులకు మంచి అనువైన సమయము. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ ఏదైనా ఏర్పాట్లు కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే
సానుకూలంగా విజయం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆయిల్, స్పైసెస్‌కి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేనె పంటలు ప్రారంభించేందుకు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గొంతుకు సంబంధించినటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి వారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు ప్రీతి కోసము గురు సంబంధిత ఆలయ దర్శనంతో పాటు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.